హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ పల్లీల కూరని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. బీరకాయని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలాగే 2 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం అండ్ అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకొని నీళ్లు బాగా ఎమిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బీరకాయలని ఒక 70 to 75% బాగా మగ్గించుకోవాలన్నమాట. పూర్తిగా మగ్గితే మెత్తబడిపోతాయి, అప్పుడు టేస్ట్ అయితే మారిపోతుంది. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 70 to 75% వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీకి పెట్టుకున్న పల్లీల కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటే మనకు పల్లీల బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందనమాట. మీ దగ్గర పల్లీల పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనలీ దించే ముందు కొంచెం కొత్తిమీరతో టాస్ చేసుకోండి. ఇది బీరకాయ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందన్నమాట. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలని కూడా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.